ప్రైజ్ లార్డ్. 81వ కీర్తన 10వ వచనం. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు. వారు పడిన బాధ ఇంతింత కాదు. వారు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో హింసలు అనుభవించారు, ఎంతో బాధాకరమైన పరిస్థితులు వాళ్ళు చవి చూశారు. ఆ సమయంలో వారు పెట్టిన మొర్ర, వారు చేసిన ఆక్రందన, వారి కన్నీరు, వారి దుఃఖం, వారి ప్రార్థన దేవుడు చూశాడు, ఆలకించాడు, మోషేను పంపించాడు. అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని విడిపించాడు. అదే అంటున్నాడు, అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మిమ్మల్ని విడిపించిన దేవుడను నేనే. దేవుడు విడిపించకపోతే ఏ బానిసత్వం నుండి కూడా మనం బయటపడలేం. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని విడిపించే దేవుడే అన్నాడు. అంత భయంకరమైన ఫరో చేతిలో నుండే తన ప్రజల్ని విడిపించిన దేవునికి నువ్వున్నటువంటి శ్రమ నుండి విడిపించడం చేత కాదంటారా? ఖచ్చితంగా విడిపించగలిగిన సమర్థుడు. అయితే నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదనని కూడా ప్రభువు అంటున్నాడు. నోరు తెరిస్తే నింపబడుతుంది. నోరు తెరవడం దేనికి? మనం కూడా ఆహారం తినేటప్పుడు నోరు బాగా తెరుస్తాం, తింటాం కదా. మరి ఇక్కడ నోరు ఏదో భౌతికమైన ఆహారం తినడానికి కాదు, కానీ దేవుని సందులో నువ్వు నోరు తెరిచినప్పుడు, అంటే నిన్ను ఆయన విడిపించిన విధానం, నీకు ఆయన చేసిన మేలుల్ని గుర్తు చేసుకుంటూ నువ్వు ఆయనను స్తుతించడానికి నోరు తెరిస్తే, నువ్వు ఆయనను ప్రార్థించడానికి నోరు తెరిస్తే దేవుడు దాన్ని నింపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. పక్షులకి మాటలు రావు, కానీ వాటికి భాష ఉంది. చక్కగా పిల్లలతో ఆ పక్షులు కమ్యూనికేట్ చేస్తాయి. అవి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఏ పిల్లలైతే నోరు తెరిచి తల్లి తెచ్చిన ఆహారం గురించి అవి ఆరాట పడతాయో వాటి నోట్లో ఈ పక్షులు ఆహారం పెట్టేసి వెళ్ళిపోతాయంట. అలానే దేవుడు కూడా దేవుని సందులో నోరు తెరిచినప్పుడు, ఆయన చేసిన మేలుల్ని నువ్వు గుర్తు చేసుకొని ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన సందులో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ నోరు నింపుతాడు. అది దీని అర్థం. మరి నువ్వు నోరు తెరవాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు ఆరాటపడాలి. అప్పుడు తప్పకుండా దేవుడు నీ నోరు నింపుతాడు. దేవుడు అనేక మంది జీవితాల్లో కొరతలను తీర్చిన దేవుడు, అనేక మంది జీవితాల్లో కొదువులు తీర్చిన దేవుడు, సమృద్ధినిచ్చిన దేవుడు, వాళ్ళని నింపిన దేవుడు. నిన్ను కూడా నింపుతాడు. ఒకవేళ కొరతతో ఉన్నావేమో, కొదువుతూ ఉన్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, అవసరతలతో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి నోరు తెరువు, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి నోరు తెరువు. దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ నోటిని తెరవడం అంటే నీ హృదయాన్ని తెరిచి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. ఈ దేవుడు ఎవరంటే బానిసత్వం నుండి విడిపించిన దేవుడు, భయంకరమైన శ్రమల నుండి విడిపించిన దేవుడు. ఈ శ్రమ నుండి కూడా నువ్వు విడిపిస్తాడు. నువ్వు నోరు తెరిస్తే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నిన్ను స్తుతించుట, నిన్ను ప్రార్థించుట నేర్పి వారి జీవితంలో ఉన్నటువంటి కొదువులన్నీ తీర్చుకోవడానికి, సమృద్ధిలో నడవడానికి నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.